చూస్తున్నాం యాక్టర్ రాహుల్ రామకృష్ణ నిన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన శాఖ పరిధిలో జరిగేటువంటి కొన్ని విషయాలను లేవనెత్తిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు ట్వీట్స్ డిలీట్ చేసుకున్నారు. రాహుల్ రామకృష్ణ భయపడ్డా లేదా ఎవరైనా భయపెట్టారా? అసలేం జరిగింది? పవన్ పై ట్వీట్లను డిలీట్ చేశారు ఆయన. నిన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. పెసా యాక్ట్ 1/70 ఈ యాక్ట్ని ప్రశ్నిస్తూ పవన్ని టార్గెట్ చేస్తూ రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. రాహుల్ని విపరీతంగా ట్రోల్ చేశారు పవన్ ఫ్యాన్స్. ముందు తెలంగాణలో సమస్యలు చూసుకోవాలంటూ ట్రోలింగ్ చేశారు. అంటే ఓ వ్యక్తి క్వశ్చన్ చేస్తే తెలంగాణలో సమస్యలు చూసుకోవాలి. ప్రకాష్ రాజు క్వశ్చన్ చేస్తే నువ్వు తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా అని క్వశ్చన్ చేయాలి. రాహుల్ రామకృష్ణ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే నువ్వు తెలంగాణ సమస్యలు చూసుకోవాలని ట్రోల్ చేసే వీళ్ళు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణకు వస్తానంటే ఎవరైతే కొంతమంది అడ్డుకుంటారని మాట్లాడుతున్నారో మరి అది ఎలా వస్తారని అడిగిన వాళ్ళడిన క్వశ్చన్ కూడా కరెక్టే కదా. మీ పరంగా మీ ట్రోలింగ్స్ పరంగా వాళ్ళడిన క్వశ్చన్స్ కూడా కరెక్టే కదా. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పి రావాలని క్వశ్చన్ చేశారు ఆయన. మరి ఆయన క్వశ్చన్ కరెక్టే కదా. ఇక్కడికి వచ్చి మా రాజ్యం మేము ఏలుకోగలుగుతాం, మా సమస్యలు మేము చూసుకోగలుగుతాం, మీ సంగతి మీరు చూసుకోండి, కవిత లాంటి వాళ్ళు మీకు రాజధాని కట్టుకోండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. మరి ఇక్కడ రాహుల్ రామకృష్ణ తెలంగాణ సమస్యలే చూసుకోవాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ తెలంగాణలో వచ్చి ఆయన రాజకీయాలు చేసుకోవాలన్నప్పుడు కవిత లాంటి వాళ్ళు ట్రోల్ చేస్తే మీ ట్రోల్స్ యాక్సెప్ట్ చేసి రాహుల్ రామకృష్ణ డిలీట్ చేసుకుంటే ఇప్పుడు తెలంగాణకు వస్తానటువంటి పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్య వెనక్కి తీసుకుంటారా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఒకసారి ట్వీట్స్ చూస్తున్నాం. పవన్ని ప్రశ్నించాలంటే ఆంధ్ర ఓటర్ అయి ఉండాలని కూడా కామెంట్లు వస్తూ ఉన్నాయి. అటు ఇటు కాకుండా ప్రశ్నిస్తే ఎటు కాకుండా పోతామంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. బంగారు తెలంగాణలో రోడ్డు మీద మూత్ర విసర్జన చేస్తున్నటువంటి ప్రముఖ నటుడు పరోటా వీరుడు రాహుల్ అంటూ వీడియోలని మళ్ళీ సర్క్యులేట్ చేస్తున్నారు. రాహుల్ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఒకసారి ఫస్ట్ మనం ఆ ట్వీట్స్ చూద్దాం, డిలీట్ చేసిన ట్వీట్స్ చూద్దాం. పీసీఆర్ ఆ డిలీట్ చేసిన ట్వీట్స్ పేజ్ ఎస్ ఇక్కడ చూడండి, హోల్డ్ చేయండి. అక్కడ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ ఏంటి? పవన్ కళ్యాణ్ ప్లీజ్ ఆస్క్ అండ్ షో ఫర్ రిజల్ట్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దెమ్. పెసా యాక్ట్ 170, గ్రామ పంచాయతీ సభ యాక్ట్, ద అఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్స్, డిడ్ యూ డూ దెమ్? Numbers seem dubious as verified by independent body. I am asking for the filed and marked results. ఇది రాహుల్ రామకృష్ణ చేసిన ఫస్ట్ ట్వీట్. మీ శాఖ పరిధిలో పెసా యాక్ట్ అమలు అవుతుందా అని. తర్వాత అపార్ట్ ఫ్రమ్ యువర్ యూజువల్ బ్రవాడో హ్యావ్ యూ ఇంప్లిమెంటెడ్ సెక్షన్ 4(1) of B of proactive disclosure of the right to information act. మీ శాఖ పరిధిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలు అవుతుందా అని క్వశ్చన్ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు లేవు. అవి 20 hours బ్యాక్ అండ్ 19 hours బ్యాక్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు లేవు. లాస్ట్లో ఏముంది? నో డిస్రెస్పెక్ట్ మీన్ నన్ టేకెన్, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది రాహుల్ రామకృష్ణ ఇప్పుడు మళ్ళీ చేసిన ట్వీట్ 11 hours బ్యాక్. ఆ మధ్యలో ట్వీట్స్ అన్ని కూడా ఎగిరిపోయాయి, డిలీట్ అయిపోయాయి. ఇక ఆయన పైన వచ్చిన ట్రోలింగ్ చూద్దాం ఒకసారి. ఆయనపై వచ్చిన ట్రోలింగ్ పేజ్ చేయండి. ఆ ట్రోలింగ్లో ఒకసారి హోల్డ్ చేయండి పీసీఆర్. ఎవరో జేఎస్పీ నరేష్ అంట, ఫుల్గా ప్లే చేయండి మళ్ళీ. సో జేఎస్పీ నరేష్ అంట, ఆయన ఏం పెట్టారు చూడండి. బంగారు తెలంగాణలో రోడ్డు మీద మూత్ర విసర్జన చేస్తున్న ప్రముఖ తెలంగాణ నటుడు పరోటా వీరుడు రాహుల్ రామకృష్ణ. సో ఆ తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఏంటి రాహుల్ భయ్య? పోసుకునే ముందు అనాలా, పోసుకునేటప్పుడు అనాలా, పోసుకున్న తర్వాత అనాలా, పోలీసులు పట్టుకుంటే అనాలా జై తెలంగాణ అని చెప్పి? మీకు జై తెలంగాణ అంటే అంత ఈజీగా, అంత ఫూలిష్, అంత జోక్ అనిపిస్తోందా? ఆ కామెంట్ చూడండి. అక్కడ లాస్ట్లో జై తెలంగాణ అని చెప్పి అనాలా, ఎప్పుడు అనాలని చెప్పి ఆయన మూత్ర విసర్జన చేస్తుంటే వీడియో పెట్టి కామెంట్ చేస్తున్నారు. జై తెలంగాణ అనేది అంత జోక్గా అనిపిస్తోందా మీకు? ఆయన ఎవరు కామెంట్ చేసింది? జేఎస్పీ నరేష్ అంట. జేఎస్పీ అంటే జనసేన పార్టీ, బహుశా పవన్ కళ్యాణ్ ఫోటోనే డీపీగా ఉంది. జేఎస్పీ నరేష్ ఎప్పుడు అనాలి జై తెలంగాణ అని చెప్పి కామెంట్ చేశారు. మరి జోక్గా అంటే ఇది రెచ్చగొట్ట అనిపించదా? రీజనల్ కాన్ఫ్లిక్ట్స్కి కారణం అవుతుంది ఇలాంటివి. సరే అనేది తప్పు చేశాడు. సరే ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ఇక రాహుల్ రామకృష్ణ విషయానికి వద్దాం. రాహుల్ రామకృష్ణ వీడియో పోస్ట్ చేసి జై తెలంగాణ అని ఎప్పుడు అనాలన్నప్పుడు ఆయన కామెంట్ చేసిన వ్యక్తికి రిప్లై ఇస్తాడు లేదో చూడాలి. బట్ జై తెలంగాణ ఈజ్ అన్ ఎమోషన్, అదొక ఎమోషన్. ఈ పోసుకునేటప్పుడు అనాలా, పోసినప్పుడు అనాలనేది ఒకసారి తెలంగాణ ఉద్యమకారుల దగ్గరికి తెలంగాణ ఎవరైతే ప్రొయాక్టివ్గా తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని ఉన్నారో, లేదు తెలంగాణ బిడ్డల్ని ఎవరైనా మమ్మల్ని అడిగినా మేము చెప్తాం జై తెలంగాణ ఎప్పుడు అనాలనేది. జై తెలంగాణ అని చెప్పి మీరు కామెంట్ చేశారు కదా. ఇటువంటి కామెంట్సే రీజనల్ కాన్ఫ్లిక్ట్స్కి దారితీస్తే ఇప్పుడు అంటారు ఇక
మళ్ళీ ఎందుకు మీరు రానివ్వరు, ఎందుకు మీరు చేయాలంటే ఇందుకే ఈ కామెడీ చేసినందుకే రానివ్వరు, ఈ కామెడీ చేసినందుకే పరుగు పోతుందని చెప్పి ఆక్రోశంతో, ఆవేదనతో, ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. మాట్లాడేటువంటి తెలంగాణ ఉద్యమకారులైనా, లేదు టీఆర్ఎస్ పార్టీ కవిత అయినా, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ అయినా ఇటువంటి జోక్గా చేసి తెలంగాణ ఎమోషన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు. కమింగ్ బ్యాక్ టు రాహుల్ రామకృష్ణ పైన ఇంకో కామెంట్ ఏంటంటే, వాడు తాగుబోతాడు, తాగి కామెంట్స్ పెడతాడు, తాగి ఈ రకంగా వ్యవహరిస్తాడని చెప్పి గతంలో అటు రేవంత్ రెడ్డి ఉద్దేశించి కూడా ఏదో కామెంట్ పెట్టినట్టుగా ఉన్నాడు. సో అప్పుడు ఇదే సేమ్ రెస్పాన్స్ వచ్చింది. సో రాహుల్ రామకృష్ణ గారు ఇఫ్ మీరు కనుక వీడియో చూస్తే మీపై వచ్చినటువంటి తాగుబోత్ అనే కామెంట్, ఈ మరకని మీరు చెరిపేయాలనుకుంటే మీరు సమాధానం చెప్పాల్సిందే. నిజంగానే మీరు తాగుబోతు అని ఒప్పుకుంటే అది మీ ఇష్టం, ఇక మీరు వదిలేస్తారా. కానీ మీరు దయచేసి ఇంకోసారి తెలంగాణ అనే పదాన్ని వాడకండి. ఎందుకంటే మీరు ఒక్కసారి విత్డ్రా చేసుకున్నారు. జై తెలంగాణ అని చెప్పి గర్వంగా చెప్పిన మీరు ఆ కామెంట్ల తర్వాత చూడండి, అక్కడ జై తెలంగాణ అంటే ఒకసారి రాహుల్ రామకృష్ణ ప్లే చేయండి. రాహుల్ రామకృష్ణకి సంబంధించి ట్వీట్ ప్లే చేయండి పీసీఆర్. ఆయన ట్వీట్స్ చూస్తే దాంట్లో జై తెలంగాణ మెన్షన్ చేశారు ఆయన, రైట్. సో ఆయన ట్వీట్స్ ప్లే చేయండి. రాహుల్ రామకృష్ణ ట్వీట్స్ చూస్తే దాంట్లో జై తెలంగాణ అనేటువంటి కామెంట్ ఉంటుంది. ఆ జై తెలంగాణ అనే కామెంట్ని మీరు వాడినందుకు చూడండి, అక్కడ జై తెలంగాణ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ సెకండ్ ట్వీట్ 20 hours ago జై తెలంగాణ మెన్షన్ చేశారు. సో మీరు మెన్షన్ చేసినప్పుడు యు ఆర్ ప్రౌడ్ టు బి తెలంగాణ అండ్ తెలంగాణను మెన్షన్ చేసినప్పుడు మీరు అటువంటి కామెంట్స్కి సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు డిలీట్ చేసుకున్నారు? వై డూ యూ విత్డ్రా యువర్ ట్వీట్స్? చాలా కాన్ఫిడెంట్గా ఆయనకి విమర్శలే కాదు, ఆయన పట్ల కొంత ప్రౌడ్గా ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేశారు, చాలా కాన్ఫిడెంట్గా కామెంట్ చేశారు. నిజంగానే పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఆయనని సినిమాల్లోకి రాకుండా, సినిమాలు నటించకుండా చేయగలుగుతారు. కానీ ఆయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున ఆయన పైన పాజిటివిటీని తీసుకొచ్చాయి. రాహుల్ రామకృష్ణ యు ఆర్ సచ్ ఏ ప్రౌడ్ పర్సన్ అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆ కామెంట్స్ కూడా చూశాను. కానీ ఇప్పుడు డిలీట్ చేసుకున్నాడు. ఆయన ట్రోలింగ్స్ ఒకసారి చూద్దాం ఏ రకంగా ట్రోలింగ్ చేశారనేది. పీసీఆర్ ఫస్ట్ ట్రోలింగ్ వచ్చేసి ఎవరో ఎప్పుడు పోసుకుంటూ అనాలి జై తెలంగాణ అని చెప్పన్నాడు కదా. జై తెలంగాణ అనేది ఎమోషన్. ఇటువంటి కామెంట్స్ చేస్తే డెఫినెట్గా మీరు అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటారు. మీరే కాదు, మీ నాయకుడు ఎదుర్కోవాల్సిన తప్పరిక. మీ నాయకుడు విమర్శిస్తుంటే ఎందుకు విమర్శిస్తారు? ప్రత్యేక పాస్పోర్ట్ కావాలా, ప్రత్యేక వీసా కావాలన్నారు కదా. ఇటువంటి కామెంట్లు మానుకోండి. ఫస్ట్ వీసాలు, పాస్పోర్ట్ అక్కర్లేదు. ఇటువంటి బలుపు, ఇటువంటి అహంకారాన్ని మానుకోండి. అప్పుడు మీకు పాజిటివిటీ ఉంటుంది, అప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు జనం. ఎందుకు వివేదిస్తున్నారు మీ అయ్యా జాగీర్ అని క్వశ్చన్ చేశారు కదా. ఎస్, ఇటువంటి కామెంట్స్ ఆపుకోండి. ఫస్ట్ తెలంగాణ ఎందుకు వచ్చింది ఇక్కడ మీకు? వాడిని ఆయన విమర్శించాలనుకుంటే ఆయన విమర్శించండి, డైరెక్ట్గా టార్గెట్ చేయండి. జై తెలంగాణ అని చెప్పి జై తెలంగాణ కామెంట్ ఎందుకు వచ్చింది ఇక్కడ? నెక్స్ట్ ట్రోలింగ్ ప్లే చేయండి. రాహుల్ రామకృష్ణ గారు, ముందు మీ నాయకులు 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారో చూసుకోండి. ప్రశ్న అడిగే ముందు మీ నాయకుల పనితీరుపై కూడా అదే ధైర్యంతో ప్రశ్నించండి. తర్వాత ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం అడగండి. ఇది ఆయన మీద ఇంకొక ట్రోలింగ్. సేమ్ క్యాండిడేట్ అండ్ సేమ్ పర్సన్. తెలంగాణకు వచ్చి తెలంగాణ నాయకులు ఏం చేశారో, గద్దరు వెన్నులో బుల్లెట్ ఎలా దిగిందో అడిగే ముందు అక్కడ కూడా అడిగిరండి. ఇదే సమాధానం తెలంగాణ వాదుల నుంచి వచ్చింది. కవిత గారు అడిగింది ఇదే. గారు గద్దరు వెన్నులో బుల్లెట్ దించింది ఎవరు? ఈడికొచ్చి చైతన్యవంతుల్ని చేస్తానని చెప్పినటువంటి వ్యక్తులే. అక్కడ వెళ్ళి ఫస్ట్ ముందుగా చైతన్యవంతులు చేయండి. వలసలు ఆపాలి. నేను ఆదిలాబాద్ అడవుల్లో తిరిగిన వ్యక్తిని, వలసలు ఆపాలని చెప్పిన వ్యక్తులు వలసలు ఎక్కడి నుంచి ఎటువైపు వస్తున్నారు, ఎవరు ఎక్కువగా వస్తున్నారు, వలసలు దేనికోసం వస్తున్నారు అది గమనించండి అని చెప్పి పొన్నం ప్రభాకర్, కవిత గారు మాట్లాడిన మాటలు కూడా ఇవే. సో ముందుగా మీ నాయకులను అడగండి. ఎగ్జాక్ట్లీ మీ నాయకులు అనే వ్యక్తి రాహుల్ రామకృష్ణ చెప్పిన వ్యక్తే. ముందుగా మీ నాయకుల్ని, మీ ప్రజల్ని అడగండి. ఈ సేమ్ రిప్లై ఇటు తెలంగాణ వాదుల నుంచి కూడా వస్తూ ఉంది. సేమ్. అందుకే కామెంట్స్ అన్ని ఈ రకంగా ఉన్నాయి కాబట్టే ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మరి వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళ నాయకుడికో లేకపోతే అక్కడ ప్రభుత్వాలకో లేదా? నెక్స్ట్ ఇంకో ట్రోలింగ్ చూడండి. నాతోనే ప్రాబ్లం అయితే ఈడ నుంచి నేను వెళ్ళిపోవడం కాదు రాహుల్ రామకృష్ణ. మీకు వచ్చిన సమాధానాలు తీసుకునే ఓపిక, మీకు సమాధానం వచ్చినందుకు అప్రిషియేట్ చేసే మంచి మనసు కూడా ఉండాలి. ఈ ప్రశ్నలు సోనియమ్మ పార్టీ మంత్రిని కూడా అడుగుదాము. సో ఆయన అడిగిన క్వశ్చన్ దేని గురించి? ఇక్కడ అడగాలని మీరు మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ అడగండి, అక్కడ చూసుకోండి, అక్కడ ఉండండి, అక్కడ తినండి, అక్కడ చేయండి అన్న వ్యక్తులు ప్రకాష్ రాజు కామెంట్ చేస్తేనేమో తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా, ఇంకేదో అని చెప్పి కామెంట్ చేసిన వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గర చూసుకోండి, మీ నాయకులు అడగని చెప్పిన వ్యక్తులు మరి అదెందుకు వాళ్ళకు వర్తించదు అనుకుంటున్నారు? ఇది వాళ్ళకు వర్తించదా? ఇటువంటి కామెంట్స్, ట్రోలింగ్స్ అన్ని కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ నిజంగానే కనుక ఆర్టీవీ లైవ్ కనుక చూస్తే మీ మీద ఒక తాగుబోతు అని ఒక పెద్ద మరకుంది. మీరు చేయడం మూలంగా మళ్ళీ తెలంగాణ నిందిస్తున్నారు. తెలంగాణ అనే పదాన్ని ట్రోలింగ్స్ కోసం వాడుతున్నారు. ఒక వ్యక్తి ఏకంగా ఎప్పుడు అనాలి జై తెలంగాణ అని చెప్పి మిమ్మల్ని ట్రోల్ చేసినట్టు. మీరు నిజంగానే ప్రౌడ్ తెలంగాణ అయితే
మీరు జై తెలంగాణ గర్వంగా చెప్పినందుకు మీరు వాటికి సమాధానం చెప్పాల్సిందే. రాహుల్ రామకృష్ణ నిజంగా తాగుబోతు అయితే, మీరు నిజంగా తాగుబోతు అయితే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. లేదంటే తాగుబోతు కాదు, నేను కూడా ప్రశ్నించే పౌరుడిని, ఈ సమాజంలో నేను కూడా ఒక్కడిని అనుకున్నప్పుడు ఈ ట్రోలింగ్స్ పైన డెఫినెట్గా రియాక్ట్ అవ్వాల్సిందే. అట్ ది సేమ్ టైం ఎందుకు డిలీట్ చేశారో కూడా చెప్పాల్సిందే. భయపడ్డారా, బెదిరించారా? మిమ్మల్ని బెదిరించారా, లేదంటే మీరే భయపడిపోయారనేది కూడా ఆన్సర్ చేయాల్సిందే. ఇది సామాన్య జనం నుంచి ట్విట్టర్ ద్వారా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ కామెంట్స్ అవన్నీ కూడా. సో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, రాహుల్ రామకృష్ణ తన ట్వీట్స్ని డిలీట్ చేసుకున్నాడు. ఏకంగా నాకు తెలిసి ఈ 2.5 కాలంలో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ పోర్ట్ఫోలియోస్ పైన క్వశ్చన్ చేయలేదు. రాహుల్ రామకృష్ణ డైరెక్ట్గా అటాక్ చేసిన రోజే చాలా బిగ్గెస్ట్ టాస్క్ ఆర్ డేరింగ్ ఫీటే చేశారన్నట్టుగా అందరూ భావించారు. కానీ అంతలో డిలీట్ చేశారు ఆయన. ఎందుకు ఆ ట్వీట్స్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? పొలిటికల్గా తనపైన ప్రెజర్ ఏదైనా ఉందా? డెఫినెట్ గా ఏదైతే నాగబాబు ఫస్ట్ రాజు మాట వినాల్సిందే, ఎవడైనా రాజే దైవం అంటూ మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్ గా చాలా మంది కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రకాష్ రాజు ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే రాహుల్ కూడా మాట్లాడే ప్రయత్నం, ఆర్జీబీ కూడా మాట్లాడిన ప్రయత్నం కూడా చూసాం. వీళ్ళందరూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం. అయితే నిన్న యాక్టర్ రాహుల్ చాలా గట్టిగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసలు నీ శాఖలో ఏం జరుగుతుంది, నీ గిరిజన సంక్షేమానికి సంబంధించిన నిధులు ఎలా వెళ్తున్నాయి, నీకు ఒక ప్రైవేటు దీని మీద పెట్టుకొని దాన్ని నువ్వు ఏం నడుపుతున్నావు, దాంట్లో నిన్ను ఆర్టీఏ కింద అడిగితే మీ వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి, నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలుసా మిస్టర్ పవన్ అని చెప్పి ఆయన చాలా గట్టిగా ప్రశ్నించారు. అయితే దాని తర్వాత పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యక్తులు పెద్ద ఎత్తున అతని మీద కొన్ని ట్రోల్స్ అయితే చేశారు. అంటే పెసా యాక్ట్ ఏంటి, 1/70 చట్టాల మీద కూడా రాహుల్ చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే రాహుల్ని ఎప్పుడైతే ఈ ప్రశ్నలు వేశారో ఒకసారిగా ఇప్పుడు దాకా ఏ సినిమా యాక్టర్ కూడా పవన్ కళ్యాణ్ మీద ఇటువంటి దాడికి దిగల. ఈవెన్ ప్రకాష్ రాజు కూడా ఊరిని కౌంటర్లు ఇచ్చాడు. కాకపోతే ఇంత లోతు స్థాయిలో అసలుకి పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి పంచాయతీ అండ్ అర్బీ శాఖకు సంబంధించి వ్యవహారాల్లో ఎప్పుడు అంత దూరం మాట్లాడిన పరిస్థితి ఎవరు లేదు. కానీ నిజంగానే చాలా డేరింగ్ గా ఇవి చేశారు అనే ఒక అతని మీద కొంత ప్రశంసలు వస్తున్నా, అయితే పవన్ కళ్యాణ్ జన సైనికులు కొట్టే దెబ్బకి ఆయన భయపడిపోయారనే అనిపిస్తుంది. వాళ్ళు విపరీతమైన ట్రోల్ చేశారు. నువ్వు ఒక మందు బాబు, ఎప్పుడు మందులో ఉంటావు, అసలు నువ్వెవడు మమ్మల్ని అడగడానికి, నువ్వు తెలంగాణలో ఉన్న సమస్యలు చూసుకో, పవన్ ప్రశ్నించాలంటే ఆంధ్ర ఓటర్ అయి ఉండాలి, అటు ఇటు కాకుండా ప్రశ్నిస్తే ఎటు కాకుండా పోతావు, బంగారు తెలంగాణ రోడ్డు మీద ఇవి చేస్తున్నారు, మూత్ర విసర్జన చేస్తున్నారు, ఇట్లా ఇవన్నీ కూడా అంటూ వీడియోలు ఇన్ని పరోటా వీరుడు లేకపోతే నిత్యం మద్యం మత్తులో ఉండే యాక్టర్ అని ట్రోల్ చేయడంతో అతను మరి ఈ ట్రోలింగ్ కి భయపడి రాహుల్ తన ట్వీట్ ని వెనక్కి తీసుకున్నాడా, డిలీట్ చేసాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి ఏదైనా సినిమా పరిశ్రమలో ఉన్నాడు కాబట్టి సినిమా పెద్దలు అతను ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ ట్రోల్స్ మొత్తానికి కూడా మొత్తం మీద రాహుల్ అయితే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణలో చైతన్య పరిచే వ్యక్తుల్లో కీలకంగా మాట్లాడే వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఇటువంటి వ్యవహారాల్లో మళ్ళీ ఒక వెనకడుగు వేయడం పట్ల తెలంగాణ సమాజం దాన్ని ఏ విధంగా చూస్తుందని కూడా చూడాలి. ఓకే, ఇది పవన్ మీద యుద్ధానికి దిగే ముందు ఆలోచించుకోవాలి. పవన్ మీద యుద్ధానికి దిగిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయడం, ఆ ట్వీట్స్ ని డిలీట్ చేయడం అనేవి కొంత ఇబ్బందికరమైన అంశంగానే చూస్తున్నారు. కానీ విపరీతమైన ఒత్తిడి రాహుల్ మీద ఉంది అనేది చెప్తున్నారు. ఏకంగా జన సైనికులు అతన్ని ట్రోల్ చేసిన విధానంతో ఆయన వెనక్కి వెళ్ళిపోయారు అనే ఒక వర్షన్ అయితే, రెండవది సినీ పెద్దలు అతన్ని ఇప్పుడు కాదు ఇవన్నీ డిలీట్ చేయని చెప్పి ఆయన చేత ఒప్పించారనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే గతంలో కూడా ఇటువంటి మాదిరిగా ట్రోల్ చేసిన వాళ్ళని, క్వశ్చన్ చేసిన వాళ్ళని ఒకరిద్దరి మీద కేసులు నమోదైనట్టుగా చర్చ జరిగింది. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ అదే రకంగా బెదిరించారనుకోవాలా? ఆ రకంగా నేను భయపడిపోయాడు. అంటే బేసిక్ గా ఒకటి మనోజ్, ఇప్పుడు ప్రతి చిన్న ట్విట్టర్ కో లేకపోతే చిన్న కామెంట్ కో ఇటీవల సోషల్ మీడియాలో చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. దానికి 100 మంది మాట్లాడుతుంటారు, 100 మంది రెస్పాండ్ అవుతుంటారు.
ఇష్టమైతే దాన్ని చూడాలి, లేకపోతే నువ్వు అసలు సోషల్ మీడియాని బంద్ చేసుకుని కూర్చోవాలి. అంతేగాని సోషల్ మీడియాలో నువ్వు ఎంట్రీ అయిన తర్వాత దాని తర్వాత వచ్చే వార్తలకి అధికారం ఉంది కదా, నేను కేసులు ఈ రోజు పెట్టుకుంటా పోతే రేపు అధికారంలో లేనప్పుడు అవతలాడు కూడా ఇదే ఆయుధాన్ని వాడతాడు కదా, కేసెస్ అనేదో లేకపోతే కంప్లైంట్ అనేదో లేకపోతే అరెస్ట్ చేయడం అనేదో. సో ఈ మధ్య సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కూడా ఇట్లాంటి ఇష్యూస్ మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కూడా దేశద్రోహం చేసేస్తారా మీరు అని చెప్పి కూడా చాలా చివాట్లు పెడుతుంది. అయితే పోలీసులు కూడా కొంత దీని మీద నియంత్రణ ఉండాలి. వాళ్ళకు కూడా ప్రతి చిన్న ఇష్యూని అధికారులు ఏదో మాట్లాడారు, లేకపోతే అక్కడ ఉన్న స్థానికులు ఏదో చెప్పారని చెప్పి వెంటనే వాళ్ళని నోటీసులు ఇవ్వడం, లేదంటే తెల్లారుజామున అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అసలు పోలీసులు కూడా దీంట్లో చాలా కీలకంగా మారుతున్నారు. వీళ్ళు ఉన్నతాధికారులు చెప్పిందో లేకపోతే రాజకీయ నాయకులు చెప్పిన వ్యవహారం మీద రియాక్ట్ కావడం వల్లనే ఈ వ్యవస్థలు వస్తాయి. వాళ్లే నియంత్రణ కానీ చేస్తే అసలు ఈ సమస్యలు చాలా వరకు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం మీద అయితే రాహుల్ ఈ వ్యవస్థలో వెనక్కి వెళ్ళడం వెనకాల తెలంగాణ సమాజం మాత్రం కొంత రాహుల్ మీద కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంత చైతన్యవంతులుగా కొంత యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు వాళ్ళు. బేసిక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తెలంగాణలో చాలా గట్టిగా మాట్లాడేసి చూద్దాం నేను ఇక్కడ ఉంటా అన్నాడు. మళ్ళీ ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు, ఆయన స్వరాన్ని మార్చుకున్నాడు కదా. సో అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ వ్యవహారం మీద రాహుల్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది మనకి. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో యాజ్ లైక్ కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఇటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది, ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. కానీ పోలీసులే కొంత అంటే ఈ కామెంట్స్ వరకు ఒకరికొకరు ఒపీనియన్ చెప్పుకోవడం తప్పేం లేదు, కానీ మరీ విపరీతంగా మారిపోయి కాన్ఫ్లిక్ట్స్కి, సోషల్ కాన్ఫ్లిక్ట్స్కి, రీజనల్ కాన్ఫ్లిక్ట్స్కి వస్తున్నాయన్నప్పుడు పోలీసులు డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ చిన్న వాటికి కూడా అధికారం ఉంది కదా అని చెప్పి వాటిపైన చర్యలను పోలీసుల యాక్షన్లో కనుక దిగితే డెఫినెట్గా ఈ పద్ధతిని నెక్స్ట్ సారి కూడా అధికారులు వచ్చేవారు అవలంబించే తీరు ఉంటుంది, ఒక వెపన్గా వాడుకునే అవకాశం ఉంటుంది. సో పోలీసులు కూడా అకార్డింగ్ టు యాక్ట్ పనిచేయాలి, కానీ అకార్డింగ్ టు పొలిటీషియన్స్ పనిచేసినప్పుడు ఈ సమస్యలు వస్తాయనేది కృష్ణమోహన్ చాలా చక్కగా చెప్పారు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు రాహుల్ రామకృష్ణకి ఒక ఛాలెంజ్ అటు తెలంగాణ సమాజం నుంచి కానీ అండ్ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ జనసేన పార్టీ నుంచి కానీ, నువ్వు తాగుబోతు అనేటువంటి మరక చాలా గట్టిగా పడింది. ఇఫ్ ఇట్ ఆల్ మీరు తాగుబోతు అయితే మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, ఇంకోసారి జై తెలంగాణ అని కూడా అనకండి. ఎందుకంటే మీకు అంత డిఫెండ్ చేయలేనటువంటి దమ్ము ధైర్యం ఇంకేమీ లేనప్పుడు మీరు అలా అన్న తర్వాత డిఫెండ్ చేయలేరు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి కౌంటర్ చేయలేరు, డిఫెండ్ చేయలేరు కాబట్టి వాటిని మీరు వెంటనే విత్డ్రా చేసుకుంటారు. కాబట్టి మీరు అనకుండా ఉంటే బెటర్. మీరు అని దానికి కామెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణని డిఫేమ్ చేసే విధంగా ఎవరో కొంతమంది పనికి మాల వ్యక్తులు దాంట్లో తెలంగాణ టాపిక్ తీసుకొచ్చి రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ పెడుతూ ఉంటే మీరు విత్డ్రా చేసుకున్నారంటే యూ యాక్సెప్టెడ్ దాట్, మీరు యాక్సెప్ట్ చేసినట్టే.